తెనాలి కొత్తపేటలోని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశంలో 2025-26 బడ్జెట్ ని ఆమోదించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బ్యాంకు చైర్మన్ మంగమూరు హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా 2025-26 సంవత్సరానికి చెందిన అంచనా బడ్జెట్ని సమావేశం ఆమోదించింది. అలాగే ఆడిటర్స్ నియమించే దానిపై కూడా సమావేశం నిర్ణయం తీసుకుంది. అర్బన్ బ్యాంకు రుణాలు ఇవ్వటంలోనూ అలాగే రుణ వసూళ్లలోనూ ముందుందని, అలాగే గోల్డ్ లోన్స్ ఇచ్చేదానిలోనూ అర్బన్ బ్యాంకు ఖాతాదారులకు విలువైన ప్రయోజనాలు కల్పిస్తోందని చైర్మన్ చెప్పారు. బ్యాంకుని అభివృద్ధి పరిచే దిశగా వివిధ డిపాజిట్లు సేకరణ తదితర అంశాలని ముందుకు తీసుకువెళ్తున్నట్లు బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు తెలియజేశారు. ఈ సమావేశంలో బ్యాంక్ డైరెక్టర్స్ కొండితన నాగేంద్రరావు, దొప్పలపూడి శాంసంగ్, బ్యాంక్ ఇన్ఛార్జి సెక్రటరీ అమర్నాథ్, బ్యాంకు మాజీ డైరెక్టర్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, ఖాతాదారులు, ఏ తరగతి సభ్యులు పాల్గొన్నారు. ఖాతాదారులు, తెనాలి నియోజకవర్గం ప్రజలు, ఈ బ్యాంక్ కింద ఉన్న ఈ 5 ఊళ్ళు మరి లోన్స్ నేను మన జనరల్ బాడీ మీటింగ్లో నేను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారికి నేను రిప్రజెంటేషన్ బ్యాంక్ తరఫున పంపించడం జరిగింది. 10 సంవత్సరాలు దీన్ని లోన్ పీరియడ్ పెంచమని, ఖాతాదారులకి ఇన్స్టాల్మెంట్ పే చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుందని చెప్పి, అదేవిధంగా మనకి గుంటూరు జిల్లాలో అన్ని ఊళ్ళు కలిసి వచ్చే విధంగా మాకు అప్రూవల్ చేయవలసిందిగా అని చెప్పేసి పెట్టుకున్నాము. కొంచెం లేట్ అయితే మన అన్న ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారి చేత కూడా ఫోన్ చేయించాను. వీళ్ళని తొందరగా చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. కనుక ఎవరైతే, ఎందుకంటే మనం ఎక్కగానే అంతకుముందు ఉంది 15% లోన్ మీద ఇచ్చేది, మన డాక్యుమెంట్స్ మీద ఇచ్చేది ఇంట్రెస్ట్ రేట్లు. ఇప్పుడు మనం 1% తగ్గించాం. మన బ్యాంక్కి ఆర్బీఐ రూల్స్ ప్రకారమే ఏ విధంగా పేపర్ ఛార్జెస్ ఎంత పెట్టాలో అనేది వాళ్ళు ఇస్తారు మనకి. దాని ప్రకారం మనం అగ్రిమెంట్ ఛార్జెస్ తీసుకున్నాము. లోన్ పీరియడ్ ఎవరికి నెలన్నర పట్టేది, ఇవాళ నేను వర్కింగ్ డేస్ 7 డేస్లో నేను లోన్ అప్లికేషన్ ఇచ్చి లాయర్ ఒపీనియన్ అవ్వగానే నేను 7 డేస్లో నేను ఎవరైతే లోన్లు పెట్టుకున్నారో వాళ్ళందరికీ శాంక్షన్ చేసే విధంగా కృషి చేస్తున్నాను.